హాయ్ గాయ్స్, ఈ వీడియోలో అయితే మనం మిషన్ లెర్నింగ్ లో ఉన్న టైప్స్ గురించి నీట్ గా అయితే తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిషన్ లెర్నింగ్ ని అది పనిచేసే విధానాన్ని బట్టి 3 డిఫరెంట్ టైప్స్ అయితే డివైడ్ చేయబడింది. ఓకేనా? దాంట్లో ఫస్ట్ టైప్ వచ్చేసి సూపర్వైజర్ లెర్నింగ్, సెకండ్ టైప్ వచ్చేసి అన్సూపర్వైజర్ లెర్నింగ్, అదే విధంగా థర్డ్ టైప్ వచ్చేసి రీఇన్ఫోర్స్డ్ లెర్నింగ్. మనం ఈ వీడియోలో అయితే టైప్ 1 అయిన సూపర్వైజర్ లెర్నింగ్ అంటే ఏంటి అనే దాని గురించి డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ సూపర్వైజర్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన మోడల్ ని మనం లేబుల్డ్ డేటాతో ట్రైన్ చేయడాన్నే మనం సూపర్వైజర్ లెర్నింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎల్కేజీలో కానీ యూకేజీలో కానీ ఉన్నప్పుడు మన ఎడ్యుకేషన్ అనేది అంటే మన ఎలా ట్రైన్ చేస్తా ఉన్నారు, ఇన్పుట్ వాళ్ళే ఇస్తారు, అవుట్పుట్ వాళ్ళే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అనేసి ఈ విధంగా క్వశ్చన్ వాళ్ళే వేసి అదే విధంగా ఆన్సర్ వాళ్ళే చెప్పి మనల్ని ట్రైన్ చేస్తా ఉన్నారు. తర్వాత ఒక యాపిల్ చూపించి ఇది ఏంటి అంటే మన ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇది యాపిల్ అనేసి మనం ప్రిడిక్ట్ చేయగలుగుతా ఉన్నాం. ఓకేనా? ఇదే విధంగా మనం లేబుల్ డేటా అంటే క్వశ్చన్ మనమే అంటే ఇన్పుట్స్ మనమే ఇచ్చి అవుట్పుట్స్ మనమే ఇచ్చి మనం కానీ మిషన్స్ ని కానీ ట్రైన్ చేసాము అంటే దాన్నే మనం సూపర్వైజర్ లెర్నింగ్ అంటాం. ఓకేనా? మనం నెక్స్ట్ వీడియోలో అయితే అసలు అన్సూపర్వైజర్ లెర్నింగ్ అంటే ఏంటి అనే దాని గురించి అయితే నీట్ గా అయితే తెలుసుకుందాం. ఓకే.